నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా బైండ్ ఓవర్ చేసి స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు. ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావడం లే. అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతా ఉన్నా. ఎవరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి. మేమెవ్వరం కూడా ఎప్పుడు ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు మా నాయకులందరినీ తీసుకెళ్లి మీరు స్టేషన్ లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సబబుని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు, దాని వెనక ఉండే వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి. ఆ ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు, నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తే గాని ఇవన్నీ కూడా బయటకు రావు. ఒక జడ్పీటీసీ సభ్యుడు భర్త కూడా డైరెక్ట్ గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచ్ ఆ రకంగా ఇదే దాడిలో పాల్పంచుకొని డైరెక్ట్ గా నేరుగా వచ్చి సోడా పుట్టిన నీరు సీసాలతో వేయడం, కమిట్లు తీసుకొచ్చి కొట్టడం, మారణాయుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఎందుకంటే దారుణం ఉంటుందా? అది కూడా స్ట్రాంగ్ రూమ్ ముందర మహిళా యూనివర్సిటీలో పట్టణ నడిగుడ్డులో ఇటువంటి సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ఈ ప్రాంతానికి అర్థం చేసుకోవాలా? దీనికి మొత్తం కూడా యంత్రాంగం ఇమీడియట్ గా అప్రమత్తం కావాలా. ఇమీడియట్ గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహంలో ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం. మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఇమీడియట్ గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తారు. దాన్ని ప్రతిఘటించేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చంపే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనుభవించి తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.